చలిగాడు తన గూడు వదిలి రాకున్నాడు సూర్యుడు రాలేదని కొలనీలో కమలాలు తలదించుకున్నాయి భయ్య ఈ డబ్బు గురించి చెప్పాలంటే నిన్నే రాజన్న సినిమా చూసా భయ్య. నాగార్జున గారు ప్రొడ్యూస్ చేశారు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద. మళ్ళీ మన రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారు డైరెక్ట్ చేశారు భయ్య. అసలు ఏమైనా సినిమానా భయ్య? లేకపోతే రివ్యూ చెప్పరా? ఎక్కడి నుంచి వస్తుంది భయ్య ఈ వాయిస్? ఎవరు? నేను బెన్ భయ్య. బెన్ భయ్యనా? అసలు ఎందుకు వచ్చా భయ్య రివ్యూలోకి? టామ్ గారు నా దగ్గర ఉన్నప్పుడు రివ్యూకి నేను రాకపోతే నీకోసం నాగార్జున వస్తాడేట్రా? అబ్బా టామ్ భయ్య కిడ్నాప్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఎలా చెప్తున్నారు భయ్య టామ్ భయ్య నా దగ్గర ఉన్నాడని. వాట్ ఈస్ ద ప్రూఫ్? ప్రూఫ్లు చూపిస్తే గాని నమ్మవన మాట. అయితే చూసుకో. ఇప్పుడు నమ్మకం కుదిరిందా? వాడిని వదిలిపెట్టాలంటే నాయి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. వాటికి మీరు ఒప్పుకోవాలి. డిమాండ్స్ ఇదో భయ్య మన బెన్ భయ్య మరి డిమాండ్స్ అది అడిగినాడు భయ్య. మన టామ్ భయ్య చూస్తే అలా హింసిస్తున్నాడు. ఏం చేద్దాం భయ్య? భయ్య టామ్ భయ్య హింసిస్తుంది ఎమోషనల్ గానే ఉంది కానీ ప్రస్తుతానికి అయితే మన భయ్యతో మళ్ళీ మాట్లాడదాం. ముందు మన రివ్యూ అయితే కంటిన్యూ చేద్దాం. నాగార్జున గురించి చెప్పు భయ్య. నాగార్జున గారికి చెప్పాలంటే ఒక్క క్షణం భయ్య నాగార్జున అన్నారు భయ్య. నాగార్జున గారు అలా నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని అలా గుర్రం మీద నడుస్తూ వస్తుంటే భయ్య అసలు అలా నరాలు అలా బయటకు వచ్చేస్తాయి భయ్య బాడీ నుంచి. ఇంకా అసలు నాగార్జున గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే భయ్య ఈ సినిమాలో ఆయన రాజన్న గెటప్లు అసలు చాలా బాగా ఉంటారు భయ్య. ఆయన ఆ హెయిర్, ఆయన లుక్, ఆ డ్రెస్సింగ్ బాగా ఉంటారు భయ్య. కాకపోతే డైలాగులు కొంచెం రెవల్యూషనరీ డైలాగులు కొంచెం నాగార్జున గారి టోన్ కి సెట్ అయ్యేటట్టు రాసుకొని ఉంటే బాగుండేది భయ్య. కాకపోతే మొత్తానికి ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేసి ఆయనే చాలా డేరింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు నాగార్జున గారిని నిజంగా అప్రిషియేట్ చేయాలి భయ్య. నాగార్జున్ అప్రిషియేట్ చేయడానికి నువ్వైనా అక్కినే నాగేశ్వరరావు అనుకుంటున్నావా? నువ్వు నీ వాకం, నీ చేతిలో డప్పు, ఆ డప్పు తీసి మొహానికే కొట్టుకో. హీరోయిన్ గురించి చెప్పని భయ్యాని లచ్చు బొమ్మ లడాయిలే నీ లబ్స్ జంప మీద తడాయిలే అంటే పాటలు ఎక్కువైపోవడంలో నేను కూడా పాటలకు వెళ్ళిపోయాను భయ్య. స్నేహ ఈ సినిమా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే భయ్య జస్ట్ ఒక 2 పాటలు, ఒక ఎమోషనల్ సీను, ఒక మంచి యాక్షన్ సీను, ఒక 4 డైలాగులు భయ్య. దీనికి ఇంకా పర్ఫార్మెన్స్ బాగా చేసింది బాగా చేయలేదు ఏం చెప్పుకుంటాం భయ్య. ఓకే బాగానే చేసింది. నువ్వేమైనా దర్శకరత్న దాసరి నారాయణరావు లేకపోతే రాఘవేంద్రరావు హీరోయిన్ ఇలా చేసింది అలా చేసింది అని చెప్పడానికి చాలా ఎక్స్ట్రా చేస్తున్నారా? ఒక్కసారి మా టామ్ భయ్య రాని అప్పుడు చెప్తాం ఈ సంగతి. ఇంతకేంటి భయ్య పాపను వేరే ఆర్టిస్టులు అందరూ బాగా చేశారంట, ఏంటి సంగతి? ఓ పాప గురించి చెప్పాలంటే భయ్య ఈ సినిమాలో పాప అంటే సాంగ్స్ పని భయ్య. పాప గురించి చెప్పాలంటే భయ్య ఈ సినిమా అసలు కంప్లీట్ గా పాప చుట్టూనే రివాల్వ్ అవుతూ ఉంటుంది భయ్య. ఆ పాప చాలా బాగా యాక్టింగ్ చేసింది భయ్య. ఎమోషనల్ సీన్స్, మంచి ఫీల్ ఉన్న సీన్స్, సెంటిమెంటల్ సీన్స్, అన్ని సీన్స్ లను ఆ పాప చాలా ది బెస్ట్
పర్ఫార్మెన్స్ ఇచ్చింది భయ్య. మేబీ అవార్డ్ వినింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు భయ్య పాపది. ఇంకా మిగతా ఆర్టిస్టులు అంటే భయ్య శ్వేతా మేనన్ అని చెప్పి ఒక ఆర్టిస్ట్ ఉంది భయ్య, ఇంకా నాజర్, ఇంకా కొంతమంది ఉన్నారు భయ్య. వాళ్ళు కూడా ఓకే బాగానే చేశారని చెప్పొచ్చు భయ్య సినిమాలు, మన సినిమా నేటివిటీకి తగినట్టు. భయ్యా ఈ సినిమాలో అసలు ఒక్కొక్క పాట ఉంది భయ్యా, అసలు వింటుంటే ఆ ఫీల్ ఈ చేతిలో డప్పు ఆ డాన్స్ చాలా కామెడీగా ఉంది. నీకో 10 పైసలు ఇవ్వాలనుంది. నెక్స్ట్ పార్ట్ ఏంటో రివ్యూలో. ఊపిరి జెండా ఎగరే చావుకు ఎదురుగా అడుగై వెయ్ వెయ్ వెయ్య వెయ్ వెయ్రా వెయ్ 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 వెయ్య వెయ్. ఊపిరి జెండా ఎగరై చావుకి ఎదురుగా నిలిచి భయ్యా ఈ లిరిక్ వింటుంటే మనకే ఇంత ఆవేశం వస్తుంది. ఈ సినిమాలో ఇలాంటి పాటలు పాడి భయ్యా దొరల కింద నలిగిపోయే జనాల విముక్తి కోసం, వాళ్ళ ఫ్రీడమ్ కోసం భయ్యా ఫైట్ చేసి జనాల్ని బాగా రచ్చగొట్టి ప్రేరేపించి దొరతనాన్ని అణిచివేసిన ఒక రెవల్యూషనిస్ట్ స్టోరీ భయ్యా రాజన్న. ఈ సినిమాలో ఊపిరి జెండా ఎగరై చావుకి ఎదురుగా నిలిచే అన్న లిరిక్ తలుచుకుంటేనే భయ్యా ఏది కనిపిస్తే దాన్ని నరికేయాలనిపిస్తుంది భయ్యా. అదే మన రాజన్న స్టోరీ భయ్యా. దండు భయ్యా ఊపిరి జెండా ఎగరై చావుకి ఎదురుగా నిలిచే. ఏంట్రా కత్తెత్తుతున్నావు? మీ టామ్ భయ్య నా దగ్గర ఉన్నాడు, మర్చిపోయావా? నువ్వేదో సినిమాని పాజిటివ్ పాయింట్స్ నెగటివ్ పాయింట్స్ ఏదో అనలైజ్ చేసి పీకుతావంట కదా, నోరు మూసుకొని అది చెప్పు. టామ్ భయ్య నీ దగ్గర ఉన్నాడు కదా, మర్చిపోయా భయ్యా మర్చిపోయా. పాజిటివ్ నెగటివ్స్ చెప్పాలి అంతేగా. ఇదో చెప్తా పాజిటివ్ నెగటివ్స్ ఏంటంటే భయ్యా ఈ సినిమాలో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు సినిమాకే చాలా పెద్ద పాజిటివ్ పాయింట్ భయ్యా. పాప పర్ఫార్మెన్స్, పాపతో పాటు నాగార్జున గారు కొన్ని సీన్స్ లో ఇచ్చిన బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇంకొక పాజిటివ్ పాయింట్. ఇంకా పాపతో తీసిన కొన్ని సెంటిమెంటల్ సీన్స్, దొరలు మన పల్లె ప్రజలని హింసించే కొన్ని సీన్స్ చాలా పాజిటివ్ పాయింట్స్ భయ్యా. చెప్పడం మర్చిపోయా, ఈ సినిమాలో జవహర్లాల్ నెహ్రూ గారు ఉంటారు భయ్యా. ఓ యా జవహర్లాల్ నెహ్రూ. ఇంకా నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే భయ్యా ఈ సినిమాలో కొన్ని సీన్స్ రెవల్యూషనరీ సీన్స్, కొన్ని ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి భయ్యా. ఇంకా ఈ సినిమాలో లాస్ట్ ఫైట్ ఉంటుంది భయ్యా, యాజ్ ఇట్ ఈస్ రాజమౌళి గారి సినిమాలో తీసిన ఫైట్ లానే ఉంటుంది అనుకోండి భయ్యా. ఈ సినిమాలో ఈ పాప 1113 కిలోమీటర్స్ కన్నా ఇంకా ఎక్కువ కిలోమీటర్స్ నడుచుకుంటూ ఢిల్లీ వెళ్ళిపోతుంది భయ్యా. Oh yeah, it is possible in Rajanna on foot. Yes. ఏడ్చినట్టుంది నీ పాజిటివ్ పాయింట్స్ నెగటివ్ పాయింట్స్ అనాలిసిస్. నువ్వేదో సపరేట్ గా సినిమా పిచ్చ పర్సంటేజ్ ఏదో ఇస్తావంటగా, ఎంతో ఈ సినిమాకి ఇచ్చే సినిమా పిచ్చ పర్సంటేజ్. బండి భయ్య సినిమా పిచ్చ పర్సంటేజ్ గురించి చెప్పాలంటే భయ్య ఈ సినిమా మన తెలుగు నేటివిటీ చాలా దగ్గరగా ఉంది భయ్య. రెవల్యూషనరీ సీన్స్ ఇంకొంచెం అగ్రెసివ్ గా ఉంటుంటే బాగుండేది. అయినా సరే ఇలాంటి సినిమాలు మన నాగార్జున గారు తీసినందుకు, మన రాజన్న హోల్ టీమ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఒక డిఫరెంట్ జనరల్ లో మన తెలుగు నేటివిటీకి సంబంధించిన సినిమా ఒకటి బయటకు తీసినందుకు మనం ఇచ్చే సినిమా పిచ్చ పర్సంటేజ్ ఒక 55% భయ్య. నువ్వు నీ మొహం పర్సంటేజ్ 55% అంట. 55%. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన. ఇది మట్టి కాదు భయ్య, ఇది నేలమ్మ. రాజన్న చెప్పాడు భయ్య, నేలమ్మ మనం బతుకున్నప్పుడు మనల్ని గుండెల్లో పెట్టుకుంటుందని, చచ్చిపోయిన తర్వాత కడుపులో దాచుకుంటుందని. అందుకే భయ్య రాజన్న నెత్తుడితో కలిసిన ఈ మట్టిని నేను నా దగ్గర బదిలంగా దాచుకుందాం అనుకుంటున్నాను భయ్య. ఫేస్బుక్ రివ్యూస్ గురించి చెప్పాలంటే భయ్య రాజన్న ఈజ్ అన్ ఎంగేజింగ్ మూవీ దో విత్ డేటెడ్ కంటెంట్ విత్ వెరీ ఫ్యూ ఓవర్ యాక్షన్ సీన్స్ బై నాగ్. రాజన్న ఫ్యాంటాస్టిక్ ఫిలిం ఆఫ్ ద ఇయర్. ఇట్స్ నాట్ అ ఫిలిం, ఇట్స్ అన్ ఎపిక్ మాస్టర్ పీస్. ఇంకా మనం లాస్ట్ లో రాజన్న గురించి ఏం చెప్పేదని లేదు భయ్య. రాజన్న ఒక మంచి సినిమా భయ్య, ఒక గొప్ప సినిమా, ఎపిక్ సినిమా అని చెప్పలేం కానీ ఒక మంచి సినిమా. మన ప్రజల కోసం
ప్రాణాలను అర్పించిన లీడర్స్ చాలా మంది ఉన్నారు భయ్య. అలాంటి లీడర్స్ గురించి సినిమాలు ఇంకా వస్తే, ఇలాంటి తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటూ మంచి పాటలతో మంచి ఫీల్ కలిగించే సినిమాలు ఇంకా వస్తే చాలా బాగుంటుంది భయ్య. ఇదో బెన్న భయ్య, ఇందాక డిమాండ్స్ అది అన్నావు, ఒక్కసారి చెప్తారా డిమాండ్స్ ఏంటంటే మా టామ్ భయ్య రిలీజ్ చేయాలంటే? డిమాండ్ నెంబర్ 1, నేను టామ్ భయ్యతో పాటు రివ్యూలో కనిపించాలి. డిమాండ్ నెంబర్ 2, నాకు టామ్ భయ్యకి ఒక స్పెషల్ షో కావాలి. డిమాండ్ నెంబర్ 3, టామ్ గాడు ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను వాడిని డాగ్ హ్యాండ్లింగ్ చేస్తాను. అప్పుడు మీరు ఏమీ మాట్లాడకూడదు. పెద్ద మరియా, నీ డిమాండ్ లో నువ్వు ఫస్ట్ మా టామ్ బాయ్ చేత మాట్లాడించి నీ సంగతి ఎంతో తెలుస్తాను. టామ్ బాయ్ ఫోన్ చేయి. వాడి డిమాండ్స్ అని చెప్పడం, మీరు ఓ కంగారు పడిపోవడం, వాడి జుట్టు, వాడి పొట్ట, వాడి అవతారం, వాడు బెన్నగాడు. వాడు నాలో ఒక్క యాంగిలే చూశాడు, వాడికి తెలియంది ఇంకొక యాంగిల్ ఉంది నాలో. ఆ యాంగిల్ చూశాడంటే వాడు మారిపోతాడు. అయినా నేను ఇప్పుడు సినిమా పిచ్చ కోలదరెడ్డి వర్షన్ కంపోజ్ చేస్తున్నాను. ఆ సాంగ్ కంపోజన్ అయిపోయిన వెంటనే నేనే నా కొత్త యాంగిల్ తో మీ అందరి ముందుకి వస్తా. ఆ బెన్నగాడి అంత చూస్తా. అరే బెన్నగా కాసుకో, సీమ సందుల్లో సీమ పిల్లి సీమ కుక్కలా పోట్లాడుకుందాం, చూసుకుందాం. అప్పుడు దాకా అరే బెన్నగా నువ్వు నీ పేపర్ చదువుకో, అరే దిలీప్ గా నువ్వు నీ డప్పు కొట్టుకో.